హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 20. కొంచెం నొప్పిగా ఉంది, ఇప్పుడు అంత నొప్పి లేదులే అని పల్లవి నిజాయితీగా సమాధానం చెప్పింది. నిజానికి ఆమె అబద్ధం చెప్పింది. అది కొంచెం నొప్పి కాదు, ఆ నొప్పి చాలా భయంకరంగా ఉంది. ఆమె దాన్ని తొందరలోనే మర్చిపోలేదని అనుకుంది. ఇక మొత్తు లేకుండా ఆ నొప్పిని భరించడం నరకంలా ఉంటుంది. ఆ నొప్పి ఆమె శరీరం అంతా వ్యాపించి లోపల నుండి కోసినట్టు అనిపించింది. ఇప్పుడు ఆమె ఏడ్చినా అది సమంజసమే. కొంచెమా రాహుల్కు సందేహం వచ్చింది. ఆమెకు నొప్పి తట్టుకోవటం చాలా కష్టమని అతనికి తెలుసు. వాళ్ళు మొదటిసారి కలుసుకున్నప్పుడు కూడా ఆమె నొప్పితో ఏడుస్తూ ఉండటం చాలా సార్లు గుర్తొచ్చింది రాహుల్కి. రాహుల్ ఆమె నొప్పితో అరవకుండా చాలా జాగ్రత్త తీసుకునేవాడు. ఆ క్షణంలో పల్లవి మొహం విరిగిన గులాబీలా ఉంది. వేసవి కాలంలో వాడిపోయినట్టు కనిపించింది రాహుల్కి. రాహుల్ ఆమెను చూస్తూ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఓదార్చే మాటలు గొంతులోనే ఇరుక్కుపోయాయి రాహుల్కి. అతన్ని గట్టిగా మూసిన పిడికిల్లో నరాలు బయటకు వచ్చాయి. ఎముకలు దాదాపు విరిగినట్టే అయ్యాయి. పల్లవిని గాయపరిచిన ఆ దొంగవాడు దారుణంగా చావాలి. రాహుల్ ఎక్స్ప్రెషన్స్ పల్లవి గమనించింది. విడాకులు ఆగిపోయాయని అతను కోపంగా ఉన్నాడు అని ఆమె అనుకుంది. అయ్యో పల్లవి, కొంచెమైనా అర్థం చేసుకో రాహుల్ని. ఆమె కుడి చేయి కట్టుతో కప్పబడి ఉంది. ఇంకా గాయాలున్నాయి. ఇలా రాహుల్ ఫ్యామిలీ ఇంటికి వెళ్తే కృష్ణమూర్తి ఆమె గురించి బాగా వరి అవుతాడుగా. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాతే వెళ్ళి అతనికి, లలితకి తన విడాకుల విషయం గురించి చెప్పాలి అనుకుంది. వరి అవ్వకు, ఇది సీరియస్ ఏమీ కాదు. నా గాయాలు కొద్ది రోజుల్లో తగ్గిపోతాయి. నేను కోలుకున్నాక మీ అమ్మతో మాట్లాడతా. పల్లవి మాటలు అర్థాంతరంగా ఆగిపోయాయి. ఆమె గుండె ఒక వెచ్చని గుండెకు తగిలింది. రాహుల్ ఆమెను సున్నితంగా తన గుండెల్లోకి లాగాడు. ఒక్క మాట కూడా చెప్పకు, నన్ను నిన్నిలానే హత్తుకోనివ్వు అని అతను తన గెడ్డం పట్టుకుని ఆమె తలపై ఆనించి చెప్పాడు. ఇక పల్లవి షాక్ అయ్యింది. ఆమె అతని గుండెల్లో కరిగిపోయింది. అతను తన గురించి కేర్ చేస్తున్నాడని అనుకుంది. కానీ తర్వాత క్షణంలో ఆమె తనను తానే నవ్వుకుంది. అతని మనసు కావ్య కోసమే కదా. ఆమె గురించి ఎలా కేర్ చేస్తాడు? ఈ హగ్గు ఆమె కోసమే. అతను చేసిన వాటితో పోలిస్తే ఏమీ కాదు. ఒప్పుకోవాలి, కావ్య విదేశాలకు వెళ్ళకపోతే ఆమె రాహుల్కి దగ్గర కాలేకపోయేది. ఇక పెళ్లి చేసుకోవటం ఇవన్నీ కూడా కేవలం యాదృచ్ఛికమే. ఆమె అతని తాతకు ఇష్టం కావటం, తర్వాత రాహుల్ని పెళ్లి చేసుకోవటం జరిగిపోయాయి. ఎవరైనా 2 ఏళ్లు కుక్కను చూసుకుంటే దానితో అనుబంధం ఏర్పడుతుంది. మనిషితో కూడా అంతే. పల్లవి మనసులో ఒక ఆలోచన గుర్తు చేసుకుంది. అతని మంచితనంతో ఎక్కువ కంఫర్టబుల్ గా ఫీల్ కాకూడదని. అతను ఎప్పుడైనా తనను బయటకు లాగేస్తే ఆమె మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ కి వచ్చేస్తుంది. రాహుల్, నన్ను నలిపేస్తున్నావు అని పల్లవి మొహం అతని గుండెల్లో పెట్టి మెల్లగా అంది. అతను ఆమెను గట్టిగా చుట్టేశాడు. అతని హగ్గుకు అలవాటు పడేలా చేసింది. కానీ ఆమె మనసు ఇది ఆపమని చెప్తుంది. విడాకులు జరుగుతున్నప్పుడు ఆమెను ఇలా టచ్ చేయటం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. రాహుల్ తన గట్టి పట్టు కొంచెం సడలించాడు. కానీ అతని చేతులు ఆమెను ఎవరో తీసుకెళ్తారేమోనని భయపడినట్టు చుట్టూ ఉన్నాయి. కొన్ని నిమిషాల తర్వాత ఆదిత్య వార్డులోకి వచ్చి ఇక డిశ్చార్జ్ ప్రొసీజర్ పూర్తయ్యాయని చెప్పాడు. డాక్టర్ పల్లవిని ఇంటికి తీసుకువెళ్ళడానికి ఓకే చేశాడు. ఎందుకంటే ఆమె బిడ్డ కోసం ఇన్ఫ్యూషన్స్ కు నో చెప్పింది. అదృష్టవశాత్తు గాయాలు సిరాలు లేక నరాల్లో లోతుగా ఏమీ లేవు కాబట్టి ఇంట్లో కోలుకోవటం సులభం. రాహుల్ చివరకు హగ్ని విడిచి తన కుడి చేతిని ఆమె వీపుకు చేర్చి సున్నితంగా ఆమెను ఎత్తాడు. పల్లవి దాదాపు గెంతేసింది. ఆదిత్య చూపులు ఆమెపై ఉండడంతో ఆమె సిగ్గుపడి అతన్ని తోసేసింది. కదలకు, ఆమె ఏం చేయబోతుందో గమనించి రాహుల్ ఎలాంటి అభ్యంతరానికి తావులేని వాయిస్ లోని హెచ్చరించాడు. పల్లవి గాయం వలన చాలా బలహీనంగా ఉంది కాబట్టి అతని నుండి విడిపించుకోలేకపోయింది. కొన్ని సెకండ్ల తర్వాత ఆమె కదలడం ఆపేసింది. ఒక ఆలోచన వచ్చింది. హాస్పిటల్లో జనం నిండా ఉంటారు. రాహుల్ ఆమెను చేతులతో ఎత్తుకుని బయటకు నడిస్తే అందరూ చూస్తారు. ఆమె అందరి దృష్టిలో ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆమె గుండె దడదడలాడుతూ మొహం ఎర్రబడుతూ మెల్లగా అంది, నన్ను కిందకు దించు, నేను నడవగలను. ఆమె గాయపడింది కుడి చెయ్యి, నా కాలు కాదు.
నేను నడవగలను అంది పల్లవి. వద్దు. రాహుల్ నేరుగా తిరస్కరించి ఒక బెదిరింపు కూడా ఇచ్చాడు. కొంచెం కూడా కదిలితే నీకు ముద్దు పెట్టేస్తా అని. పల్లవి బుగ్గలు కందిపోయాయి సిగ్గుతో. ఆమె నోరు మూసుకుని కింది పెదవిని కొరికింది. నీకు నా ముద్దుకు అంత భయమా అని అన్నాడు రాహుల్ చిలుపుగా. పల్లవికి మాటలు రాలేదు సిగ్గుతో. ఆమె తన కట్టుతో ఉన్న చేతిని అతని నోట్లో కుక్కాలని ఊహించుకుంది. ఒక్కసారిగా అతను ఇంత బరి తెగించి మాట్లాడుతున్నాడు ఎలా? దారిలో పల్లవి పిడుగుకు భయపడిన బిడ్డలా తన మొహాన్ని అతను గుండెల్లో దాచేసుకుంది. ఆమె ప్రవర్తన రాహుల్ గుండెను మరింత ఇదిగా చేసింది. అతను ఆమెను కారు వరకు ఎత్తుకుని వెళ్లి సున్నితంగా లోపల కూర్చోబెట్టాడు. ప్రయాణంలో రాహుల్ ఫోన్ మోగింది. కావ్య నుండి కాళ్ళని పల్లవి చూసింది. రాహుల్ కాల్ అటెంప్ట్ చేసి కొన్ని మాటలు చెప్పాడు. వాళ్ళ సంభాషణ పల్లవిని ఇబ్బంది పెట్టింది. రాహుల్ ఎప్పుడు కావ్య కాల్స్ ని ఇగ్నోర్ చేయడు. ఇక తన బాధతో ఆమె తన కట్టుతో ఉన్న చేతిని పట్టుకుని కళ్ళు మూసుకుంది. మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదని. ఇది నటనే అయినా ఆమె త్వరలో నిద్రలోకి జారిపోయింది. పల్లవి తల అతని భుజంపై పడినప్పుడు రాహుల్ గుండెల్లో వెచ్చదనం నిండింది. ఇక ఆమెను డిస్టర్బ్ చేయకుండా అతను అలానే కూర్చున్నాడు. ఇంటికి చేరాక అతను ఆమెను బెడ్రూమ్ కి ఎత్తుకుని వెళ్ళాడు. ఆదిత్య బయట వేచి ఉండి, సార్ ఆ దొంగ విధవ రిలీజ్ అయ్యాడు అని రిపోర్ట్ చేశాడు. రాహుల్ ఒక నవ్వు నవ్వాడు. వెంటనే గంభీరంగా మారిపోయింది. మళ్ళీ మేడ్ కు పల్లవిని చూసుకోమని చెప్పి అతను వెనక్కి తిరిగి కోపంతో బయటికి వెళ్ళాడు. అతని బ్లాక్ లగ్జరీ కారు కొన్ని నిమిషాల తర్వాత సైరన్ గేట్ వద్ద ఆగింది. సైరన్ సిటీలోనే ఫేమస్ ఉన్న క్లబ్ అది. రాహుల్ తన కాలర్ బటన్ విప్పి వేలు కట్ మనిపించాడు. కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఇన్ఫర్మేషన్ అని అడిగాడు. వాడి పేరు రాజేష్. వాడు తన ఫ్రెండ్ తో బెట్ కొట్టి సరదాకి ఒక ప్యాక్ లాగాడు. వాడు తండ్రి ఈ ప్లేస్ ఓనర్. పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది పెద్దవాళ్లతో వాడికి కనెక్షన్స్ ఉన్నాయి. ఫేక్ మెంటల్ ఇల్నెస్ డాక్యుమెంట్ తో వాడి మధ్యాహ్నం రిలీజ్ అయ్యాడు. ఆ బిల్డింగ్ లోనే ఒక రూమ్ లో రాజేష్ తన ఫ్రెండ్ తో ఈ రోజు తన రన్ గురించి బడాయిగా చెప్పుకుంటున్నాడు. మీకు తెలియదు గైస్, ఇంత కూల్ అమ్మాయిని అసలు నేను ఎప్పుడు చూడలేదు. ఆమెలో అన్ని నన్ను బాగా ఆకట్టుకున్నాయి. లక్కీగా నేను లాయర్ దగ్గర నుండి ఆమె ఫోన్ నెంబర్ సీక్రెట్ గా నోట్ చేశాను. బయట నుండి ఆమె టఫ్ గా ఉండొచ్చు, కానీ లోపల సాఫ్ట్ అండ్ స్వీట్ గా ఉంటుందని బెట్ చేస్తా. నేను ఆమెను టేస్ట్ చేయాలి. ఇక ఒక్కసారిగా డోర్ ఓపెన్ అయ్యింది. రాహుల్ కోపంతో లోపలికి అడుగు పెట్టాడు. అతను తన సూట్ జాకెట్ తీసి ఆదిత్య చేతుల్లోకి విసిరాడు. అతని కళ్ళు రూమ్ ని ఒకసారి స్కాన్ చేశాయి. ఒక బ్లండ్ వాటిపై ఆగాయి. నువ్వేనా రాజేష్వి? అతని మొహం చాలా కోపంగా ఉంది. అతని చుట్టూ గాలి మంచులా చల్లగా ఉంది. రాజేష్ అతన్ని చూసి కార్టూన్ క్యారెక్టర్లా తల ఊపాడు. కానీ ఇది తన ఏరియాని గుర్తొచ్చి, ఎవడ్రా నువ్వు? ఇలా ముందుకు రావడానికి నీకెంత ధైర్యం వచ్చింది అని అరవబోయాడు. అతని మాటలు అర్థవంతంగా ఆగిపోయాయి. ఒక యాస్ట్రే అతని నుదుటిపై కొట్టబడింది. వెంటనే రక్తం కారటం మొదలైంది. అతని నుదుటిని పట్టుకుని చేతి రక్తం అంటుకోవడం చూసి నొప్పితో అరిచాడు. ఏంటిది? నన్ను కుట్టావా? అతను తన ఫ్రెండ్ ని చూసి, ఏంట్రా మీరు ఇలా చూస్తూ ఉన్నారు? కళ్ళు పోయాయా? రండ్రా అని అరిచాడు. చాలా మంది లేచి నిలబడ్డారు. వాళ్ళు రాహుల్ ని గుండెల్లో గుచ్చేలా చూశారు. వాళ్ళు ఒక్కొక్క అడుగు ముందుకు వేయకముందే 2 సూట్ వేసిన బాడీగార్డ్స్ రాజేష్ ముందుకు ప్రత్యక్షమయ్యాయి. వాళ్ళు ఎలాంటి ఆలస్యం లేకుండా అతనిపై బ్లోస్ కిక్స్ కురిపించారు. బాడీగార్డ్స్ దీనికోసం ట్రైన్ అయిన వాళ్ళన్నమాట. చాలా బలంగా ఉంటారు. దాంతో వాళ్ళ హీట్స్ ని అడ్డుకోవటం కాదు కదా, భరించడం కూడా కష్టమే దెబ్బలను. రాజేష్ అరుపులు భయంకరంగా ఉన్నాయి రూమ్ లో. రాజేష్ ఫ్రెండ్స్ భయంతో చచ్చిపోయి మోకాళ్ళపై కూర్చున్నారు. వాళ్ళు వణుకుతూ, మాకు దీనితో సంబంధం లేదు, మేమేం తప్పు చేయలేదు, దయచేసి మమ్మల్ని వదిలేయండి అని వేడుకున్నారు. రాహుల్ నవ్వాడు. అతను సిగరెట్ వెలిగించి దాన్ని పళ్ళ మధ్య పెట్టుకుని ఇక ఉదాసీనంగా తలూపాడు. రాజేష్ ఫ్రెండ్స్ రాజేష్ వాళ్ళను ద్రోహులను పిలుస్తున్నా పట్టించుకోకుండా తమ తలలను కాపాడుకోవడానికి డోర్ వైపుకు పాకుతూ రోల్ అవుతూ పారిపోయారు. ఇక అది తట్టుకోలేక రాజేష్ గట్టిగా అరుస్తూ ఉన్నాడు రాహుల్ మీద. ప్రతి మాటను స్పష్టంగా చెప్పడానికి కష్టపడుతూ, నా డాడీ వచ్చే వరకు వెయిట్ చేయరా, నిన్ను బొందబట్టి చంపేస్తాడు అని శపించాడు రాజేష్ రాహుల్ ను. ఈ మాటలు విని రాహుల్ కనురెప్పలెత్తి ఒక్కసారిగా గట్టిగా నవ్వాడు. ఆదిత్యకి ఏం జరగబోతుందో వెంటనే అర్థమైంది. అతను తిరిగి
జనార్దన్ పిలువు అని ఆర్డర్ వేశాడు. త్వరలో ఇక సైరన్ వార్నర్ జనార్దన్ లోపలికి వచ్చాడు. తన కొడుకు నేలపై గాయాలతో పడి ఉండడం చూసి అతనికి దాదాపు గుండెపోటు వచ్చినట్టు అయింది. జనార్దన్ రాజేష్ ని హత్తుకుని, ఎవడు ఎవడు నా కొడుకుని ఎలా చేశాడు? ఓ గాడ్, ఇది భరించలేను, ఇది ఎలా జరిగింది అని అరిచాడు. ఇక తండ్రిని చూసి రాజేష్ ముక్కు నుండి సగం కారుతూ ఉన్న రక్తం వెనకే ఉన్నవాడిని చూపిస్తూ మొహం వంకరగా పెట్టి, వాడే నన్ను ఇలా చేశాడు డాడీ, వాడిని ఇప్పుడే చంపేసి అని ఏడ్చాడు రాజేష్. జనార్దన్ చూశాడు. అక్కడ ఒకడు సిగరెట్ తాగుతూ గర్వంగా నిలబడి ఉన్నాడు. అతను నిలబడే తీరుని చూస్తే రాజులా రాజసంగా ఉంది. ఎవరైనా తన ఏరియాలోకి వచ్చి తన కొడుకును కొట్టేంత ధైర్యం ఉంటారని జనార్దన్ ఎప్పుడూ అనుకోలేదు. జనార్దన్ నవ్వి, లోపలికి రండి, వాడికి మంచి స్వాగతం పలకండి అని సైగ చేశాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో. అలానే స్టోరీ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే బాస్ ఐ లవ్ యూ స్టోరీ కూడా ఈ రోజు ఈవినింగ్ లోపు ఇస్తానండి. నేను ఇద్దాం అనుకున్నాను కానీ నాకు వర్క్ అవ్వలేదు. సో ఈ రోజు ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను.